టాలీవుడ్ సీనియర్ సినీ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1950లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నటుల్లో షావుకారు జానకి ఒకరు. షావుకారు సినిమాతో ఆమెకు ఇండస్ట్రీకి పరిచయం కావడంతో ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చిన షావుకారు జానకి తన అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఎంతో మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. నటిగా తన సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాల్లో నటించి ఆడియన్స్ని మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి 4 తరాల ప్రేక్షకులను అలరించిన ఘనత ఆమె సొంతం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి దిగ్గజ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది షావుకారు జానకి. చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ శ్వాసకోశ సంబంధిత సమస్యల తీవ్రం అవడంతో వయసురీత్యా ఆమె వారం రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ సీనియర్ నటి అయినటువంటి ఎవరైతే ఉన్నారో షావుకార్ జానకి, ఆమె ఈ రోజున మధ్యాహ్నం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కనుమూయటం జరిగింది. అంటే దాదాపు 94 సంవత్సరాల వయసున్నటువంటి షావుకార్ జానకి మొత్తం కూడా తెలుగు, తమిళం, మలయాళం ఎన్నో భాషల్లో ఆమె సినిమాలు చేయడం జరిగింది. దాదాపు 370 పైగా సినిమాల్లో నటించడం జరిగింది. లేటెస్ట్ గా మనం చూస్తుంటే అంటే సౌఖ్యం, తర్వాత బాబు బంగారం లాంటి సినిమాలు కూడా మన ఇటీవల ఆమె చేయడం కూడా జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా అంటే ఇటు ఒకవైపు వృద్ధాప్యంగాను, దాంతో పాటు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి షావుకార్ జానకి యొక్క పరిస్థితి నిన్నటి నుంచి కొద్దిగా క్రిటికల్ గా ఉన్నట్టుగా నిన్నటి నుంచి కూడా వినిపించడం జరిగింది. అయితే ఆమె కొద్దిగా కోలుకుంటారు అనుకుంటున్న ఈ సందర్భంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఆమె కన్నుమూశారనే ఒక ప్రకటన రావడంతో ఇటు మొత్తం కూడా అంటే సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా ఆమెకు ఇటు తెలుగు కానీ, తమిళ, మలయాళం, కన్నడ అన్ని భాషలతో కూడా ఆమెకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆమెతో గతంలో చేసినటువంటి వారు ఇటీవల కూడా కొంత సినిమాలు అంటే నానమ్మ క్యారెక్టర్లు అంటే కూడా ఆమె చేస్తూనే ఉన్నారు. అలా చేస్తున్న ఆమెతో ఉన్నటువంటి అనుబంధం ఉంది మరొకసారి ఇటు సినీ ప్రముఖులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు అలనాటి స్టార్స్ అయినటువంటి అంటే మనం అక్కినే నాగేశ్వరరావు గాని, సీనియర్ ఎన్టీఆర్, ఇలా చాలా మందితో కూడా చేయడం జరిగింది. మరొక వైపు తమిళ్లో కూడా జెమినీ గణేశన్ గాని, వీళ్ళందరూ అలా ప్రతి ఒక్కరు ఎవరైతే అగ్ర కథానాయకులుగా నటులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆమె సినిమా నటిగా చేయడం జరిగింది. మొత్తం 370కి పై సినిమాల్లో ఆమె అన్ని భాషల్లో కూడా నటించినటువంటి షావుకార్ జానకి మొత్తం కూడా ఇప్పుడు ఆమె మరణించడం మాత్రం చాలా వరకు బాధాకరమైన కూడా చెప్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే ఆమె చాలా వరకు కూడా అవార్డులు కూడా రావడం జరిగింది. దక్షిణ భారత సినిమాకి చేసిన కృషికి గాను ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. దాంతోపాటు 1985లో మహానటి సావిత్రి అవార్డు, 1985లో ఆమె ఎంచుకున్నటువంటి రంగంలో శ్రేష్టత కోసం అరిజోనా వరల్డ్ యూనివర్సిటీ నుంచి కూడా గవర్నమెంట్ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక 1986లో నుంచి ఇండియా ఎక్సైజ్ డిఎన్ఆర్ గోల్డెన్ అవార్డు కూడా రావడం జరిగింది. మరి మరొక వైపు తమిళ్లో చూసుకుంటే మాత్రం 2004లో నడిగర్ తిలకం శివాజీ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా రావడం జరిగింది. ఇక 2000 సంవత్సరాలు చూస్తుంటే తెలుగులో అంటే అక్కినేని నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం కూడా ఇలా చాలా వరకు కూడా అన్ని భాషల్లో కూడా ఆమెకి అవార్డులు రావడం జరిగింది. నంది అవార్డ్స్ తో పాటు ఎన్నో కర్ణాటక ప్రభుత్వం నుంచి ఇలా అవార్డులు కూడా తెచ్చుకున్నటువంటి షావుకార్ జానకి ఆమె మరొక వైపు సినిమాలు చేస్తూనే కూడా తన యొక్క గాత్రాన్ని కూడా చాలా మంది ఆర్టిస్టులు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. డబ్బింగ్ కూడా చెప్పే చాలా వరకు చేసినటువంటి ఆమె అన్నమాట. అయితే
చనిపోయేదాకా కూడా ఆమె సినిమా తెరపైన కనిపించడం మాత్రము నిజంగా తెలుగు ప్రేక్షకులు కాదు, సినీ ఇండస్ట్రీ చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు షావుకర్ జానకి యొక్క ఆ అంత్యక్రియలు మాత్రము ఈ రోజు శుక్రవారం కాబట్టి కుటుంబ సభ్యులు రేపు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె యొక్క పార్థివ దేహాన్ని కావేరీ హాస్పిటల్లో ఇప్పుడు ఉండటం జరిగింది. ఈ రోజు తీసుకొచ్చేసి ఇంటి దగ్గర అభిమానుల సందర్శనార్థము, ఎందుకంటే ఇండస్ట్రీతో పాటు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అన్ని భాషల్లో ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా ఒక్కసారి మళ్ళీ ఆమెను చూడటానికి కడచూపులు చూడటానికి కూడా అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు ఆమెతో గతంలో నటించిన వారు ఉన్నారు, వారు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగైతేనే తెలుస్తుంది. సునీల్, వెంకట్, అయితే చాలా కాలంగా ఆమె చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు ఆవిడ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా ఆమె భౌతిక కాయాన్ని సందర్శించడానికి? అలాగే మా నుంచి ఎవరైనా అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? అంటే సీనియర్ నటిగా ఉన్నటువంటి ఆమె, అంటే గతంలో ఎవరైతే ఉన్నారో అగ్ర కథానాయకుల వాళ్ళతో చాలా ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది. 370 సినిమాలు వివిధ భాషల్లో చేయడం జరిగింది. ఇప్పటి తరం హీరోల కంటే ఆమె అంత పరిచయం ఉండకపోయినా కూడా ఆమె గురించి తెలుసు కాబట్టి ఆమెతో ఏదైతే సినిమా చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్లు కానీ వాళ్ళు మాత్రం కొంత వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది కూడా తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే షావుకర్ జానకి చెన్నైలో ఉండటంతో వెంటనే వెళ్ళే పరిస్థితి కూడా లేదు. దాంతో పాటు కొంతమంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళు కూడా కొంత టైం కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే మా ఆఫీస్ నుంచి కూడా ఆమె యొక్క మరణాన్ని పట్ల సానుభూతి తెలుపుతూ సంతాపం కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడైతే మా ఆఫీస్ నుంచి కూడా ప్రతినిధులు ఒకరిద్దరు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆమె సీనియర్ నటి ఎన్నో లాస్ట్ అంటే బాబు బంగారం మనం చూడొచ్చు, ఇది విక్టరీ వెంకటేష్ చేసినటువంటి సినిమా, అందులో కూడా చేసింది. చాలా సినిమాలు చేసింది ఆమె, అంటే లాస్ట్ దాకా కూడా ఆమె ఎన్నో మూవీస్ చేసింది. కాబట్టి కొంతమంది సినీ ప్రముఖులు కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆమెతో అనుబంధం ఉన్నటువంటి వారైతే తప్పకుండా వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆమె యొక్క మరణానికి అంటే అధికారిక లాంఛనాలతో కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె దాదాపు అన్ని భాషల్లో కూడా సినిమాలు చేసి చాలా మంచి గుర్తింపు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక సీనియర్ అగ్రనటి కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆమె యొక్క అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ అంత్యక్రియలు మాత్రము రేపే చేసే అవకాశం ఉంది. ఈ రోజున వరలక్ష్మి వ్రతము, అందులో ఒకటి ప్రస్తుతం చూస్తుంటే ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం మొత్తం కూడా చేసే అవకాశం లేదు. అభిమానుల సందర్శనార్థం ఈ రోజు మొత్తం కూడా ఇక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచేసి రేపు అంత్యక్రియల కార్యక్రమాలన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంది. వెంకట్, 90 ఏళ్ల వయసులో కూడా ఆమె నటించారు. ఆమె నటించినటువంటి సినీ రంగానికి ఆమె చేసినటువంటి కృషికి, సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. 2002లో ఆమెకి పద్మశ్రీ అవార్డుతో ఆమెను సత్కరించినటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని అంటే అటు ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు ఎన్నో ఆమె ఖాతాలో, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె ఖాతాలో వేసుకున్నారు, ఆమె సొంతం చేసుకున్నారు. సో ఇంత సేవ చేసినటువంటి ఈ మహిళా మూర్తికి అటు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కానీ, ఎందుకంటే రాజమండ్రిలో ఆమె జన్మించారు కాబట్టి ఏపీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించడం జరిగిందా ఆమె మరణానికి సంబంధించి? అంటే ఆమె యొక్క మరణ వార్త ఇప్పుడే బయటికి తెలిసింది కాబట్టి, దాంతో పాటు ఆమె మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి నటి, అందులో పాటు దాదాపు 370 సినిమాలు చేసినా కూడా తెలుగు సినిమాల్లో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో చేయడం జరిగింది, అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయడం కూడా జరిగింది. కాబట్టి సినీ ఇండస్ట్రీకి ఆమె చాలా దగ్గర సంబంధం ఉంది. ఇటు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమె సంతాపం తెలియజేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా తప్పకుండా చేసే అవకాశం ఉంది. ఇక అయితే 2022లోనే ఆమెకి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించడం మనం కూడా గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమెకి ఎన్నో అవార్డులు వచ్చినా కూడా సినిమాలకు మాత్రం ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పెట్టలేదని చెప్పవచ్చు. ఆమె చనిపోయేదాకా కూడా సినిమాలు చేస్తూనే ఇదయ్యారంటే కళామ తల్లికి ఆమె చేసినటువంటి కృషికి అందరూ కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా వరకు కూడా ఆమెను తలుచుకునే పరిస్థితి ఉందని చెప్పవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఇక్కడ పుట్టినా కూడా తమిళనాడులోనే చెన్నైలోనే స్థిరపడింది కాబట్టి అక్కడ ప్రభుత్వం గౌరవ సూచకంగా ఆమెకి అంత్యక్రియలు కూడా అధికారికంగా లాంఛనాలతో చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పుడు మా అసోసియేషన్ కూడా తమ యొక్క సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. వీళ్ళ నుంచి కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. మరి ఎవరెవరు వెళ్తారనేది కూడా మనం చూడాలి. ఇక అభిమానుల కోసం మాత్రము సందర్శనార్థం కుటుంబం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సినీ ప్రముఖులందరూ కూడా ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఎన్టీఆర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సందేశం కూడా పెట్టడం జరిగింది. తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకర్ జానకి గారి మరణ వార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాలు నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. అంటే చాలా మంది కూడా సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. కొంతమంది కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. సునీల్, వెంకట్, ఇక కుటుంబ నేపథ్యం గురించి వచ్చేద్దాం. అంటే ఆమెకి ఒక తనయుడు, ఇద్దరు తనయులుగా తెలుస్తోంది. అయితే ముగ్గురు కూడా అక్కడే స్థిరపడ్డారా, లేదంటే ఎవరైనా మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు ఎవరైనా సుదూర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందా? వాళ్ళు వచ్చేదాకా కూడా సందర్శనార్థం వాళ్ళు చివరి చూపు చూసేంతకు అంటే ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా కుటుంబ సభ్యులు. అలా దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారన్న విషయాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం షావుకర్ జానకి మొత్తం కూడా చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండటం కూడా జరిగింది. వారందరూ కూడా అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఆమె అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో, చెన్నైలో ఉన్నటువంటి కావేరీ హాస్పిటల్ ఆమె చికిత్స పొందుతున్న ఇది విషయం కూడా కుటుంబ సభ్యులు దగ్గరుండే మొత్తం కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఆమెతో ఉన్నటువంటి అనుబంధం అయితే ఎవరైతే ఉందో పంచుకున్నారో సినీ రంగంలో కానీ ఇట్లా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కడసారి చూపులు చూడటానికి మాత్రము రేపటి దాకా కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం అట్లా ఆమె అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, సినీ ఇండస్ట్రీకి ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే చాలా చక్కని అనుభవం ఉంది. ఆమె ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసింది. ఆమె ఒక యంగ్ హీరోయిన్ నుంచి చిన్న అంటే నానమ్మ, అమ్మమ్మ ఈ క్యారెక్టర్ ఇక్కడ దాకా చేసిందంటే ఆమె సినీ కళారంగానికి ఎంత కృషి చేశారో చూడొచ్చు. అంటే ఆమెకి అన్ని రంగాలు, అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా తెలుగు, తమిళం, కన్నడం అన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకి అవార్డులు రావడం కూడా జరిగింది. భారత ప్రభుత్వం అయితే పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆమెకి అన్ని రకంగా చూస్తే అన్ని అవార్డులతో పాటు ఆమె మంచి గుర్తింపు కూడా పొందింది. కాబట్టి ఆమెకి కడసారి చూపులకు చూడటానికి మాత్రం అభిమానులకి సందర్శనార్థం కూడా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సునీల్, ఓకే వెంకట్. తొంభై 94 ఏళ్ల షావుకారు జానకి ఇక లేరు అనే వార్త విని సినీ అభిమానులు తమ గుండెల నిండా కూడా ఆవేదనతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రముఖ నటి షావుకారు జానకి ఇక లేరు అనేటువంటి వార్తని సినీ ప్రముఖులు జీర్ణించుకోక తప్పని పరిస్థితి. టాలీవుడ్ సీనియర్ సినీ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతతో ఆమె కన్నుమూశారు. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఈరోజు ఆమె తుది శ్వాస విడిచారు.